సీఎం రేవంత్ రెడ్డి గారు ఈరోజు హెచ్ యూనివర్సిటీలో 400 ఎకరాల భూమిని కబ్జా చేసి మీరు అమ్ముతామనుకురు, వేల వేద్దామనుకురు. ఇదే రోజు నిరుద్యోగులు ఉసురు తొలగి నష్టపోతారు. రాబోయే రోజుల గద్ద దించే విధంగా ఈ బీజేపీ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించడం జరుగుతుంది. ఈ రోజు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాన్ని హెచ్చరిక, 400 ఎకరాల ప్రభుత్వ భూములని అమ్మడం చాలా దుర్మార్గం. మీరు విద్యార్థుల ఉసురు తొలగి నష్టపోతారని కోరుకుంటున్నాము. ఎన్నికలకు ముందు మేము ప్రజాస్వామ్యంగా స్వేచ్ఛగా ఆలోచిస్తాము, ఇంత కర్కశంగా ఉండమని రేవంత్ రెడ్డి ప్రభుత్వం చెప్పింది. కానీ రేవంత్ రెడ్డి ప్రభుత్వం భూముల్ని అప్పనంగా అమ్మాలని ఆలోచన చేస్తే దీన్ని మేము విద్యార్థులుగా తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం. కాబట్టి రేవంత్ రెడ్డి ప్రభుత్వము ఈ ఆలోచనని వెంటనే విరమించుకోవాలని మేము కోరుతా ఉన్నాం. ఈరోజు ప్రజాస్వామ్యంలో స్వేచ్ఛగా ఆందోళన చేసే ఆలోచన రేవంత్ రెడ్డి ప్రభుత్వం కల్పించట్లేదు. దీన్ని మేము తీవ్రంగా నిరసిస్తున్నాం. రేవంత్ రెడ్డి ప్రభుత్వం తీసుకున్న అనాలోచితమైన నిర్ణయాన్ని వెంటనే విరమించుకోవాలని మేము కోరుతా ఉన్నాం. ఎందుకంటే ఈరోజు యూనివర్సిటీ భూముల్ని అప్పనంగా అమ్మాలనే దాని గురించి ప్రభుత్వం ఆలోచన చేస్తా ఉంది. ఈ ఆలోచన సరైనది కాదు. ప్రభుత్వం వెంటనే ఈ ఆలోచనని వెనక్కి తీసుకోవాలని మేము సిపిఎం పార్టీగా డిమాండ్ చేస్తా ఉన్నాం. లేకపోతే ఆందోళన పోరాటాన్ని మరింత తీవ్రతరం చేస్తామని ప్రభుత్వాన్ని హెచ్చరిస్తా ఉన్నాం. మహిళలని ఎవరిని చూడకుండా గుంజుకెళ్తున్నారు. ఎలా ఇప్పుడు విద్యార్థుల్ని అదే రకంగా మిగతా వాళ్ళని అరెస్ట్ చేస్తా ఉన్నారు. అరెస్ట్ చేసి ఎక్కడ తీసుకెళ్తున్నారు సమాధానం చెప్పట్లేదు. ఇది సరైనది కాదని మేము తెలియజేస్తున్నాం. కాబట్టి ఈ భూములు యూనివర్సిటీ భూముల్ని ప్రభుత్వం తీసుకోవడం సరైనది కాదు. ఎందుకంటే యూనివర్సిటీ అనేది విశాలంగా ఉండాలి. ఏదైతే అరెస్ట్ చేసి దాదాపుగా చాలా మందిని అయితే తీసుకెళ్తున్న పరిస్థితి అయితే కనబడతా ఉంది. దాదాపుగా వందలాది మందిని ఇక్కడికి వచ్చిన ప్రొటెక్షన్ చేసే సిపిఐ కావచ్చు, బీజేఎం కావచ్చు, వాళ్ళని అరెస్ట్ చేసి తీసుకెళ్తున్న పరిస్థితి అయితే కనబడతా ఉంది. ఇక్కడ మహిళలు సైతము మరి లాక్కెళ్తా ఉన్న పరిస్థితి అయితే కనబడతా ఉంది. మహిళలే ఎవరు చూడట్లేదు, ఇక్కడ మహిళ వాళ్ళని చూడట్లేదు, ఎవరిని చూడట్లేదు. దాదాపుగా అందరినీ తీసుకొని వెళ్ళి పరిస్థితి మనకైతే కనబడతా ఉంది. తెలంగాణ రాష్ట్రంలో ఈ యొక్క సంచలనం కూడా మనం చెప్పుకోవచ్చు. यूनिवर्सिटी लाइफ को पूरा छोड़ने के लिए युवा मोर्चा कार्यकर्ता लोग, बीजेपी लोग, हमारे किशन रेड्डी साहब और हमारे बंडी संजय साहब, हमारे एमएलए एमपी सारे मिला के ये यूनिवर्सिटी का लैंड पूरा बचाने के लिए कोशिश करता हूँ. रेवंत रेड्डी తెలంగాణ ఏదైతే ఈ యూనివర్సిటీ సంబంధించిన సెంట్రల్ యూనివర్సిటీ సంబంధించిన ఇక్కడైతే మొత్తం ఆందోళన వ్యక్తం చేస్తా ఉన్నారు.